హాయ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆల్గో స్ట్రీమ్. మీ టెక్ బుడ్డోడి, మీ భాషలో, మీ స్టైల్లో మూడో ఎపిసోడ్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసా. రెడీనా? అంతేగా, మొదటి ఎపిసోడ్లో మనం ఏఐ, ఎంఎల్, డీప్ లెర్నింగ్ గురించి మాట్లాడాం. రెండో ఎపిసోడ్లో మెషీన్ లెర్నింగ్ని లోతుగా తవ్వాం. ఈరోజు మన ఫోకస్ ఒక్కటే: సూపర్వైజ్డ్ లెర్నింగ్. దీన్ని ఏ నుంచి జెడ్ వరకు సరదాగా బజ్జీ చాట్ స్టైల్లో పక్కాగా అర్థం చేసుకుందాం. ఇంటర్వ్యూలో సూపర్వైజ్డ్ లెర్నింగ్ గురించి చెప్పు బ్రో అని అడిగితే నీవు ఫుల్ క్లారిటీతో రాక్ చేయాలి. పవర్. సరే, డైవ్ చేద్దాం. సూపర్వైజ్డ్ లెర్నింగ్ అంటే ఏంటి? సూపర్వైజ్డ్ లెర్నింగ్ అనేది మిషన్ లెర్నింగ్లో ఒక రకం. ఇక్కడ మనం మిషన్కి ఇదిగో ఇన్పుట్, ఇదిగో అవుట్పుట్ అని లేబుల్డ్ డేటాతో నేర్పిస్తాం. సింపుల్గా చెప్పాలంటే ఇదొక టీచర్ లాంటిది. స్టూడెంట్కి ప్రశ్నలు, సమాధానాలు ఇచ్చి ఇలా చెయ్యి అని గైడ్ చేస్తుంది. ఉదాహరణకి, ఒక పిల్లికి బిర్యానీ రెసిపీ నేర్పాలనుకోండి. మీరు 100 రెసిపీల డేటా ఇస్తారు. ఇందులో 2 స్పూన్లు మసాలా, 1 కప్పు బియ్యం అని ఇలా ఇన్పుట్ ప్లస్ అవుట్పుట్ ఇస్తే మిషన్ నేర్చుకొని కొత్త పదార్థాలతో రుచిని ప్రెడిక్ట్ చేస్తుంది. ఇదే సూపర్వైజ్డ్ లెర్నింగ్. సూపర్వైజ్డ్ లెర్నింగ్ రకాలు. సూపర్వైజ్డ్ లెర్నింగ్లో 2 మెయిన్ టైప్స్ ఉన్నాయి. ఒకటి, క్లాసిఫికేషన్. ఇక్కడ అవుట్పుట్ ఒక కేటగిరీ అవుతుంది. ఉదాహరణకి, ఒక ఈమెయిల్ స్పామా లేదా నాన్ స్పామా అని నిర్ణయించడం, లేదా ఒక ఫోటోలో పిల్లి ఆర్ కుక్క అని చెప్పడం. 2, రిగ్రెషన్. ఇక్కడ అవుట్పుట్ ఒక నెంబర్ అవుతుంది. ఉదాహరణకి, ఒక ఇంటి సైజు, లొకేషన్ చూసి దాని ప్రైస్ ప్రెడిక్ట్ చేయడం, లేదా ఒక స్టూడెంట్ గంటలు చదివిన బట్టి మార్కులు ఎన్ని వస్తాయో చెప్పడం. సూపర్వైజ్డ్ లెర్నింగ్ ఎలా పనిచేస్తుంది? సూపర్వైజ్డ్ లెర్నింగ్లో 4 మెయిన్ స్టెప్స్ ఉన్నాయి. 1, డేటా కలెక్షన్. మంచి లేబుల్డ్ డేటా కావాలి. ఉదాహరణకి, ఒక బ్యాంక్ ఫ్రాడ్ డిటెక్షన్ కోసం లక్షల ట్రాన్సాక్షన్స్ డేటా, ఇది ఫ్రాడ్, ఇది నార్మల్ అని లేబుల్స్తో కావాలి. 2, డేటా ప్రిపరేషన్. డేటాని క్లీన్ చేయటం, మిస్సింగ్ వాల్యూస్ ఫిల్ చేయటం, అనవసరమైన డేటాని తీసేయడం. ఒక రిపోర్ట్లో ఏజ్ కాలం ఖాళీగా ఉంటే దాన్ని సరిచేయాలి. 3, మోడల్ ట్రైనింగ్. ఒక ఎంఎల్ అల్గారిథం లాంటి లీనియర్ రిగ్రెషన్, డెసిషన్ ట్రీస్ ఎంచుకొని డేటాతో ట్రైన్ చేస్తాం. మోడల్ ప్యాటర్న్స్ నేర్చుకుంటుంది. 4, టెస్టింగ్ అండ్ ప్రెడిక్షన్. ట్రైన్ అయిన మోడల్ని కొత్త డేటాపై టెస్ట్ చేసి అవుట్పుట్ ప్రెడిక్ట్ చేస్తాం. ఒక ట్రాన్సాక్షన్ వచ్చినప్పుడు ఇది ఫ్రాడా అని చెక్ చేస్తుంది. పాపులర్ సూపర్వైజ్డ్ లెర్నింగ్ అల్గారిథమ్స్. కొన్ని సూపర్ స్టార్ అల్గారిథమ్స్ చూద్దాం. 1, లీనియర్ రిగ్రెషన్ కోసం. ఉదాహరణ, ఇంటి సైజ్ బట్టి ప్రైస్ ప్రెడిక్ట్ చేయడం. 2, లాజిస్టిక్ రిగ్రెషన్, క్లాసిఫికేషన్ కోసం. ఉదాహరణ, స్పామ్ లేదా నాన్ స్పామ్ చెప్పడం. 3, డెసిషన్ ట్రీస్, సింపుల్ డెసిషన్ రూల్స్ బట్టి క్లాసిఫికేషన్ ఆర్ రిగ్రెషన్. ఉదాహరణ, కస్టమర్ ఈ ప్రోడక్ట్ కొంటాడా అని చెప్పడం. 4, ర్యాండమ్ ఫారెస్ట్, బోలెడు డెసిషన్ ట్రీస్ కలిపి ఎక్కువ అక్యురసీ ఇస్తుంది. 5, సపోర్ట్ వెక్టర్ మెషిన్స్, ఎస్విఎమ్స్, క్లాసిఫికేషన్ కోసం కాంప్లెక్స్ డేటాని సపరేట్ చేయడానికి. 6, న్యూరల్ నెట్వర్క్స్, డీప్ లెర్నింగ్కి బేస్, కానీ సూపర్వైజ్డ్ లెర్నింగ్లో కూడా యూజ్ అవుతాయి. ఉదాహరణ, ఇమేజ్ క్లాసిఫికేషన్. రియల్ వరల్డ్ అప్లికేషన్స్. సూపర్వైజ్డ్ లెర్నింగ్ ఎక్కడెక్కడ ఉందో చూద్దామా? 1, ఈమెయిల్ స్పామ్ ఫిల్టరింగ్. జీమెయిల్, అవుట్లుక్లో స్పామ్ ఇమెయిల్స్ని ఫిల్టర్ చేయడం, క్లాసిఫికేషన్. 2, మెడికల్ డయాగ్నోసిస్. ఎక్స్రే చూసి క్యాన్సర్ ఉందా లేదా అని ప్రెడిక్ట్ చేయడం, క్లాసిఫికేషన్. 3, హౌస్ ప్రైస్ ప్రెడిక్షన్. ఇంటి సైజు, లొకేషన్ బట్టి ప్రైజ్ చెప్పడం, రిగ్రెషన్. 4, సెంటిమెంట్ అనాలిసిస్. ఒక ట్వీట్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ అని చెప్పడం. ఉదాహరణ, ఈ మొబైల్ సూపర్ అంటే పాజిటివ్. 5, క్రెడిట్ స్కోర్ ప్రెడిక్షన్.
కస్టమర్ ఆదాయం, లోన్ హిస్టరీ బట్టి లోన్ ఇవ్వచ్చా అని నిర్ణయించడం. క్లాసిఫికేషన్ ఆర్ రిగ్రెషన్. సూపర్వైజ్డ్ లెర్నింగ్లో ఛాలెంజెస్. అంతా సరే, కానీ సూపర్వైజ్డ్ లెర్నింగ్ సూపర్ ఈజీ కాదు బ్రో. కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి. 1. డేటా క్వాలిటీ. లేబుల్డ్ డేటా కావాలి, అది కూడా మంచి క్వాలిటీలో. ఒకవేళ డేటా తప్పుగా లేబుల్ చేస్తే మోడల్ కూడా తప్పు నేర్చుకుంటుంది. 2. డేటా క్వాంటిటీ. బోలెడ్ డేటా కావాలి. ఉదాహరణకి ఒక మెడికల్ మోడల్కి లక్షల ఎక్స్రే ఇమేజెస్ అవసరం. 3. ఓవర్ ఫిట్టింగ్. మోడల్ ట్రైనింగ్ డేటాకి చాలా ఫిట్ అయిపోతే కొత్త డేటాపై సరిగ్గా పనిచేయదు. ఉదాహరణ, ఒక స్టూడెంట్ పాఠం బట్టి వేస్తే ఎగ్జామ్లో కొత్త ప్రశ్నలకి ఫెయిల్ అవుతాడు. 4. కాంప్లెక్సిటీ. కొన్ని అల్గారిథమ్స్ లాంటి న్యూమల్ నెట్వర్క్స్ ట్రైన్ చేయడానికి సూపర్ కంప్యూటర్స్, బోలెడ్ టైం కావాలి. సూపర్వైజ్డ్ లెర్నింగ్ ఎలా స్టార్ట్ చేయాలి? మీరు సూపర్వైజ్డ్ లెర్నింగ్ నేర్చుకోవాలనుకుంటే ఇవి ట్రై చేయండి. ప్రోగ్రామింగ్, పైథన్ నేర్చుకోండి. లైబ్రరీస్ లాంటి సైకిట్ లెర్న్, టెన్సార్ఫ్లో యూజ్ చేయండి. డేటాసెట్స్, కాగిల్, UCI/ML రిపాజిటరీలో ఫ్రీ డేటాసెట్స్ ఉన్నాయి. ఉదాహరణ, టైటానిక్ సర్వైవల్ ప్రెడిక్షన్ లేదా హౌస్ ప్రైస్ ప్రెడిక్షన్ అని రిగ్రెషన్. ప్రాజెక్ట్స్, సింపుల్ ప్రాజెక్ట్స్తో స్టార్ట్ చేయండి. ఉదాహరణ, ఒక డేటాసెట్తో కస్టమర్ ఈ ప్రోడక్ట్ కొంటాడా అని ప్రెడిక్ట్ చేసే మోడల్ బిల్డ్ చేయండి. కోర్సెస్, కోర్సెరా, ఉడేమీలో ఆండ్రూ యంగ్ లాంటి గురువుల కోర్సెస్ చూడండి. ఎందుకు నేర్చుకోవాలి? సూపర్వైజ్డ్ లెర్నింగ్ టెక్ ప్రపంచంలో బాస్ లాంటిది. దాదాపు 80% ML అప్లికేషన్స్ సూపర్వైజ్డ్ లెర్నింగ్తోనే రన్ అవుతాయి. బ్యాంకింగ్, హెల్త్ కేర్, ఈ-కామర్స్, ఆటోమొబైల్ అన్నిట్లోనూ ఈ స్కిల్ డిమాండ్లో ఉంది. ఉదాహరణకి, ఒక ఈ-కామర్స్ కంపెనీకి ఈ కస్టమర్ రిటర్న్ చేస్తాడా అని ప్రెడిక్ట్ చేసే మోడల్ రెడీ చేస్తే వాళ్ళు రిటర్న్స్ తగ్గించి లాభాలు పెంచుకోవచ్చు. ఇంటర్వ్యూలో మీరు ఇలాంటి ఎగ్జాంపుల్స్ చెప్పి రూమ్లో అందరి గుండెల్లో దిగిపోతారు. ఇది మన ఆల్గో స్ట్రీమ్ 3వ ఎపిసోడ్. సూపర్వైజ్డ్ లెర్నింగ్ గురించి ఫుల్ క్లారిటీ వచ్చిందా? ఇంకా చాలా టాపిక్స్ ఉన్నాయి. అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్, రీఇన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ అన్నీ సరదాగా నేర్చుకుందాం. నీ ఫ్రెండ్స్తో షేర్ చేయి, సబ్స్క్రైబ్ చేయి. నెక్స్ట్ ఎపిసోడ్లో మరింత నాలెడ్జ్తో కలుద్దాం. జై ఆల్గో, జై సూపర్వైజ్డ్ లెర్నింగ్.